హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. చివరి లీగ్ మ్యాచ్లో ఓటమి, 6 వికెట్లతో నెగ్గిన ఆస్ట్రేలియా. ఇండియా కెప్టెన్ మెరుపులు వృధా. ఆస్ట్రేలియా ప్లేయర్ మెర్సిన పెర్రీ గార్డ్నర్. లండన్ వేదిక. టీ20 ప్రపంచ కప్లో సెమీఫైనల్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ జట్టు తడబడింది. మొదట బ్యాటింగ్లో మంచి స్కోరు చేసిన దాన్ని కాపాడుకోవడంలో విఫలమైన వరల్డ్ కప్ నుంచి నమస్కరించింది. గ్రూప్ 1లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ఇండియా కెప్టెన్ కౌర్ సారథ్యంలోని టీమిండియా 6 వికెట్ల తేడాతో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. గ్రూప్ దశలో 5వ మ్యాచ్లో 3 విజయాలు 2 పరాజయాలతో 6 పాయింట్లుగా పరిమితిన భారత్ గ్రూప్లో 3వ స్థానాన్ని దక్కించుకుంది. 5 మ్యాచ్ల్లోనూ గెలిచిన ఆస్ట్రేలియా 10 పాయింట్లు, 4 గెలిచిన దక్షిణాఫ్రికా 8 పాయింట్లు సెమీఫైనల్కు అర్హత సాధించాయి. కీలక పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాపై ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు. కెప్టెన్ హర్ప్రీత్ కౌర్ 27 బంతుల 56, 6 ఫోర్లు 3 సిక్స్లు మెరుపు అర్ధశతకంతో చెలరేగా స్మృతి మందన 37 బంతులు 38, 6 ఫోర్లు, శపాలి వర్మ 26 బంతులు 34, 3 ఫోర్లు 2 సిక్స్లు, జెమీమా రోడ్రిగ్స్ 28 బంతుల్లో 34, 1 ఫోర్ 6 రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 19 ఓవర్లో 4 వికెట్లకు 172 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎలిస్ పెరీరా 38 బంతుల 56, 8 ఫోర్లు. ఆస్ట్రేలియా ప్లేయర్ గార్డ్నర్ 29 బంతుల 53 నాటౌట్, 8 ఫోర్లు 3 సిక్స్లు అర్ధశతకాలతో జట్టును గెలిపించారు. భారత బౌలర్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణికి 2 వికెట్లు పడగొట్టింది. ఆదివారం జరిగే మరో మ్యాచ్లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్ వెస్టిండీస్తో ఆస్ట్రేలియా, గురువారం జరిగే రెండో సెమీఫైనల్ దక్షిణాఫ్రికాతో ఇంగ్లాండ్ తడబడతాయి. హ్యాట్రిక్ సిక్స్లు. ఓపెనర్లు మెరుగైన ఆట తీరు కనబరచడంతో టీమిండియాకు ఆరంభం దక్కింది. స్మృతి మందాన, శపాలి తొలి వికెట్కు 66 పరుగులు జోడించారు. శపాలి అవుట్ అయిన కాసేపటికి లేని పరుగు కోసం ప్రయత్నించిన స్మృతి మందాన రన్అట్ అయింది. జెమీమా ఆశించని వేగంగా ఆడలేకపోవడంతో 18 ఓవర్లో ముగిసేసరికి టీమిండియా 134 రన్స్ 2 వికెట్లతో నిలిచింది. అయితే ఆఖర్లో ఇండియా కెప్టెన్ దంచికొట్టడంతో జట్టు మంచి స్కోరు చేయగలిగింది. అమ్రిత్ 19 ఓవర్లో 1 ఫోర్ కొట్టగా జెమీమా 6 బాదింది. దీంతో 13 పరుగులు రాగా ఆసీస్ సారథి మెలినెక్స్ వేసిన ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్లతో స్టేడియాన్ని హడలించింది. వరుసగా 4వ 6 కొట్టే ప్రయత్నంలో ఇండియా కెప్టెన్ అవుట్ అయింది. చివరి బంతికి దీప్తి 4 నాటౌట్ 4 కొట్టడంతో భారత్ స్కోరు 170కి చేరింది. చివరి 2 ఓవర్లో టీమిండియా 36 పరుగులు రాబట్టడం విశేషం. సెంచరీ భాగస్వామ్యం. ఛేదనలో రెండో బంతికి జార్జియా వాల్ 4 వికెట్ కోల్పోయిన ఆసీస్కు పెద్దగా ఇబ్బందులు ఎదురవ్వలేదు. బెత్ మాని 22, లీచ్ ఫిడ్ 24 పరుగులు లభించగా ఒక దశలో 68 రన్స్ 3 వికెట్లతో కష్టాల్లో పడినట్టు కనిపించిన ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచడంలో మన బౌలర్లు విఫలమయ్యారు. పెరీరా, గార్డ్నర్ జంట ఎలాంటి అవకాశం ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోయే లక్ష్యాన్ని కరిగింది. 4వ వికెట్కు ఈ జోడీ 59 బంతుల్లో 100 పరుగులు జత చేయడంతో ఆసీస్ అలవోకంగా విజయం సాధించింది. రికార్డులు. మహిళల అంతర్జాతీయ టీ20లో అత్యధిక సిక్స్లు కొట్టిన భారత్ బ్యాటర్గా ఇండియా కెప్టెన్ నిలిచింది. 88 సిక్స్లతో స్మృతి మందాన పేరటున్న రికార్డును ఇండియా కెప్టెన్ సవరించింది. టీ20 ప్రపంచ కప్లో భారత్ జట్టు లీగ్ దశలోనే నమస్కరించడం ఇది 5వసారి. 10వసారి ప్రపంచ కప్లో ఆడిన భారత్ జట్టు 2012, 2014, 2016, 2024, 2026లో లీగ్ దశలోనే వెనుదిరిగింది. 2009, 2010, 2018, 2023లలో సెమీఫైనల్లో ఓడిన భారత జట్టు 2018లో రన్నప్గా నిలిచింది. గతేడాది వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత జట్టు టీ20 వరల్డ్ కప్లో గ్రూప్ దశలో
నమస్కరించడం అభిమానులకు ఆవేదన మిగిల్చింది. అయితే మిగతా జట్లని దూకుడు మంత్రంతో సాగుతున్న తరుణంలో టీమిండియా మాత్రం పాత తరహాకే పెద్దపీట వేస్తూ ఉండడంతో టీ20లో పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. 2024 ప్రపంచ కప్లోనూ గ్రూప్ దశలోనే వెనుదిరిగిన టీమిండియా ఈసారి కూడా నాకౌట్కు చేరకుండానే ప్రయాణం ముగిసింది. గ్రూప్ 1లో భాగంగా తొలి 2 మ్యాచ్ల పాకిస్తాన్, నెదర్లాండ్స్పై విజయాలు సాధించిన టీమిండియా ఆ తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో పరాజయంతో సెమీస్ అవకాశాలను కష్టంగా చేసుకుంది. బంగ్లాదేశ్పై కూడా కష్టపడి నెగ్గిన ఇండియా కెప్టెన్ బృందం కీలక పోరులో ఆస్ట్రేలియా ముందు నిలవలేకపోయింది. కాలంతో పాటు మారుతున్న వేగాన్ని అందుకోవడంలో టీమిండియా వెనకబడిందనే మాత్రం బాగా తెలుస్తుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ వంటి జట్లు అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్తో పాటు ఫీల్డింగ్పై ప్రధాన దృష్టి పెడుతుంటే మన వాళ్ళు మాత్రం పెలా ఫీల్డింగ్తో మూల్యం చెల్లించుకుంటున్నారు. సునాయాసన క్యాచ్లను సైతం అందుకోవడంలో విఫలమవుతున్న మన అమ్మాయిలు ఈ అంశంలో పోటీ జట్లకు చాలా దూరంలో ఉన్నారు. తాజా మ్యాచ్లో కీలక దశలో స్మృతి రన్అట్ తీరు కూడా ప్రశ్నలు లేవనెత్తుతుంది. అప్పటి వరకు బంతితో పరుగు చొప్పున చేసిన మందాన ఇక గేర్ మార్చుతుందేమో అనుకుంటే సహకరించి స్పందించుకున్న పరుగు అందుకొని వికెట్ని సమర్పించుకుంది. WPL, WBBL వంటి లీగులతో మహిళా టీ20లోనూ హిట్టింగ్కు ప్రాధాన్యంగా పెరగ టీమిండియాలో అలాంటి హార్డ్ హిట్టర్ల కొరత కొట్టించినట్టు కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా టీం మేనేజ్మెంటు ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా చూడాలి. క్రికెట్లో గెలుపు ఓటములు సహజమే. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో కంప్లీట్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే.